ప్రవచనాలను లేకపోతే ఇంకొకటి దేని గురించి నువ్వు ఆశిస్తావనంటే నువ్వు దేవుని దగ్గర నుంచి ప్రతిరోజు ఆయనతో అనుదిన సంబంధంలో నువ్వు పొందుకోలేకపోతే నువ్వు ఆశిస్తుంటావు. ప్రతిరోజు దేవునితో మాట్లాడేవాడవైతే, ప్రతిరోజు దేవుని దగ్గర నుంచి ఆయన సాన్నిహిత్యంలో నువ్వు పొందుకునేటువంటి వాడవైతే ఏ ప్రవక్తను కూడా వెతుక్కుంటూ నువ్వు వెళ్లాల్సినటువంటి పని లేదు. దేవుడిదే నీకు గొప్ప ప్రవక్తగా నడిపించేవాడు, నీకు ప్రవచనం ఇచ్చేటువంటి వాడు, నీకు సహాయం చేసేటువంటి వాడు. ఆయన మాటలను, ఆయన సన్నిహిత్యమును, ఆయన సన్నిధిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్లయితే నీలో ఆటోమేటిక్ గా విశ్వాసం అనేది పెరిగిపోతుంది. విశ్వాసం ఉండాలి అండ్ అలాగే ప్రేమ కూడా ఉండాలి. కొన్నిసార్లు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు బాగా గమనించండి. 1 కొరింథీ 13వ అధ్యాయంలో వచనం ఉన్నది ఏంటంటే, కొండలను పెకిలింపగలిగినటువంటి విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇంకో మాట కూడా ఉంటుంది, బీదల పోషణ కొరకు నా ఆస్తినంతయు నేను దారబోసినను, అందరికీ దానము చేసినను, ప్రేమ లేని వాడనైతే ఏమంటున్నది? వ్యర్థుడను. ఎలా పాస్టర్ గారు ఆస్తినంతా దారబోసారు, ప్రేమ లేకుండా ఎలాగ చెయ్యగలరు అని మీరు ప్రశ్నించగలిగినట్లయితే ఏముందండి, చేయగలం. ఎందుకోసం చేస్తారు అని అంటే పేరు కోసం, ప్రేమ కోసం కాదు.